హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. 2023 లాస్ట్ మనకి మార్చ్ మంత్లో రిలీజ్ అయింది. మార్చ్ 2024లో రిలీజ్ అయింది. 2023లో ఏ దేశం అనేది ఎలా పర్ఫామ్ చేసిందని చెప్పేసి మనకి దీంట్లో రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా. సో అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, WHO ప్రకారము ప్రతి సంవత్సరము ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి ఎవ్రీ ఇయర్ 7 మిలియన్ ప్రీమాచ్యూర్ డెత్స్ జరుగుతున్నాయి. ఎంత? 7 మిలియన్ ప్రీమాచ్యూర్ డెత్స్ అనేటివి జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఓకేనా. 7 మిలియన్స్. అయితే ఈ 7 మిలియన్స్ ఆఫ్ ద ప్రీమాచ్యూర్ డెత్స్ అంటే ఏంటి? జనరల్ గా మనకి సపోజ్ మన ఇండియా యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 67 సంవత్సరాలు ఉందనుకుందాం. 67 సంవత్సరాలు 67.5 అనేది. ఇండియన్స్ యొక్క యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత? మనకి యావరేజ్ ఆయుష్ 67.5 సంవత్సరాలు. ఇలా కాకుండా 67.5 సంవత్సరాల కన్నా ముందే చనిపోయామనుకోండి. 67.5 సంవత్సరాల కన్నా ముందే చనిపోయామనుకోండి, అప్పుడు అలాంటి డెత్స్ ని మనం ఏమంటాం? మనం ప్రీమెచ్యూర్ డెత్స్ అంటాము. ఏమంటాం? మనం ప్రీమెచ్యూర్ డెత్స్ అంటాం. అంటే మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కన్నా ముందే చనిపోతే మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత? 67.5 అనుకుంటే దానికన్నా మనం 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలు బతకకుండా ఇంతకన్నా ముందే చనిపోయామనుకోండి, అలాంటి డెత్స్ ఏమంటామంటే మనము ప్రీమెచ్యూర్ డెత్స్ అని చెప్తుంటాం. అంటే మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కన్నా ఇంతకు ముందే చనిపోతే వాటి ఏమంటాం? మనం ప్రీమెచ్యూర్ డెత్స్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత? 7 మిలియన్ పీపుల్ ప్రపంచంలో ఎంత? 7 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ 7 బిలియన్ పీపుల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎంత? ప్రీమెచ్యూర్ డెత్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అకార్డింగ్ టు ద WHO. ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో 2023, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? IQ-AIR అనే ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? IQ-AIR. ఈ IQ-AIR అనే ఆర్గనైజేషన్ అనేది ఈ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ని 2023 రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్ని దేశాలను సర్వే చేశారట అంటే వీళ్ళు 2023లో దాదాపు ఎంత? 134 కంట్రీస్ ని దాదాపు ఎన్ని లొకేషన్స్లలో? 7812 లొకేషన్స్లలో మనం ఎయిర్ క్వాలిటీని వీళ్ళు టెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఏ బేసిస్ పైన ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేశారు వీళ్ళు అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5. ఏంటి? PM పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనే దానిపైన మనకి ఇది ఏంటిది? 2.5 అనేది ఏంటిది? మైక్రోగ్రామ్స్. 2.5 మైక్రోగ్రామ్స్ ఫర్ ద వాట్? క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్ కి ఎంత? 2.5 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్నటువంటి పార్టికల్స్ ఏమంటాం? మనం PM 2.5 అని చెప్తుంటాం. 2.5 ఏంటి? ఇది మైక్రోగ్రామ్స్. 2.5 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్న వాటిని ఏమంటాం? మనం PM 2.5 అని చెప్తుంటాం. ఇలా PM 2.5 ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్ ని PM 2.5 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్ ని మనకు తీసుకొని ఈ సర్వే అనేది చేయడం జరిగింది. ఈ ఎన్ని కంట్రీస్లలో? దాదాపు 134 కంట్రీస్లలో ఏం చేశారు? మనకి సర్వే చేసి మనకి ఈ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? ఏ సంస్థ ఇచ్చింది ఈ రిపోర్ట్ అంతా కూడా? IQ-AIR అనే సంస్థ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని ఎలా డిఫైన్ చేసింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని ఎలా డిఫైన్ చేసింది అనేది మనకి పాయింట్. ఓకేనా. ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అంతకుముందు సెప్టెంబర్ 2021లో మనకి కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. అంతకుముందు ఇచ్చిన గైడ్లైన్స్ అనేది ఎప్పుడో లాంగ్ బ్యాక్ మనకి WHO అనేది ఎయిర్ స్టాండర్డ్స్ ని డిఫైన్ చేసింది. ఇప్పుడు 2005లో. ఆ తర్వాత మనకి సెప్టెంబర్ 2021లోనే మనకి మాడిఫై చేయడం జరిగింది అనమాట. చాలా రోజుల తర్వాత మనకి మాడిఫై చేసింది. ఆల్మోస్ట్ 2005 నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు 16-17 ఇయర్స్ తర్వాత మనకు మాడిఫై చేసింది. దేన్ని? వరల్డ్ ఎయిర్ క్వాలిటీని ఎలా మెజర్ చేయాలని చెప్పేసి ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక మెజర్ చేయడానికి కోసం ఏంటిది? పార్టికులేట్ మ్యాటర్ PM 2.5 మైక్రోగ్రామ్స్. ఇది కూడా PM 10 అంటే ఏంటిది? 10 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్నట్టు. 2.5 అంటే 2.5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కన్నా తక్కువ సైజు ఉన్నటువంటి పార్టికల్స్ PM 2.5 PM 10. ఇవి చూద్దాం ఒకసారి. వీటిని చూసే ముందు అసలు ఈ పార్టికల్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే మనం చూద్దాం. చూడండి. PM 10 అంటే ఏంటిది? పార్టికులేట్ మ్యాటర్ 10 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్నాయి. మైక్రోగ్రామ్స్ పర్ ద వాట్? క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్ కి 10 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్న పార్టికల్ సైజ్ ని ఒక క్యూబిక్ మీటర్ లో తీసుకొని కొలుస్తుంటాం మనం. రైట్. ఇక్కడ కూడా ఏంటిది? మనకి PM 2.5 అంటే దాని సైజ్ అనేది ఎంత? 2 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి. ఇక్కడ PM 10 అంటే ఏంటిది? కోర్స్ పార్టికల్స్, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఏంటి? ఇవి ఫైన్ పార్టికల్స్ అనమాట. ఇంకా 0.1 మైక్రోగ్రామ్స్ కన్నా మనకి 0.1 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్నాయనుకోండి, వీటిని ఏమంటాం అంటే అల్ట్రా ఫైన్ అని చెప్తుంటాం. వీటిని ఏమంటాం? మనం అల్ట్రా ఫైన్ పార్టికల్స్ అని చెప్తుంటాం. ఏమంటాం? అల్ట్రా ఫైన్ పార్టికల్స్ అని చెప్తుంటాం. ఇక్కడ PM 10 ఏదైతే ఉంది ఈ కోర్స్ పార్టికల్స్, వీటిలో ఏమున్నాయి? మనకి పాలిన్ గ్రెయిన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోల్డ్ స్పోర్స్ అనేది ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ డస్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. దేనికి? PM 10 పార్టికల్స్. అంటే ఇవన్నిటిలో యొక్క సైజ్ అనేది ఎంత మనకి? 10 మైక్రోగ్రామ్స్ ఆ లెవెల్లో ఉంటుంది. ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఎంత? 10 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే ఏంటిది? 2.5 కన్నా తక్కువగా ఉన్నాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి మనకి? బ్యాక్టీరియా కానీ T4 బ్యాక్టీరియోఫేజ్ కానీ అండ్ డస్ట్
అలర్జెన్స్ కానీ లేదంటే ఏంటిది సో పెట్ డాంటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అంటే పెట్టు మనం పెంచుకుంటాం కదా క్యాట్స్ కానీ డాగ్స్ కానీ అట్లాంటి వాటి యొక్క ఉంటాయి కదా తోలు అది ఇది చిన్న బూరు స్కిన్ యొక్క ఎయిర్స్ అట్లాంటివి. నెక్స్ట్ ఇంకా 0.1 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్నాయి వాటిని ఏమంటాం అల్ట్రా ఫైన్ పార్టికల్స్ అని చెప్తుంటాం. ఈ అల్ట్రా ఫైన్ పార్టికల్స్ కి తీసుకుంటే మనకి ఇన్ఫ్లుయెన్జా కానీ స్మోక్ కానీ అండ్ సూట్ కానీ అండ్ COVID-2 వైరస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటి చాలా 0.1 సో కన్నా తక్కువగా ఉన్నాయి వీటి సైజ్ అనేది 0.1 కన్నా తక్కువగా ఉన్నాయి. సో ఈ పార్టికల్ సైజ్ అనమాట. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మారినాయి కాబట్టి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి పాలిన్ గ్రెయిన్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి కంటికి కనిపిస్తాయి కదా పాలిన్ గ్రెయిన్స్ అనేవి. సో కాబట్టి పాలిన్ గ్రెయిన్స్ అనేవి కానీ లేకపోతే మోల్డ్ స్పోర్స్ కానీ డస్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటి మనకి కోర్స్ పార్టికల్స్ పెద్ద సైజ్ లో ఉండే పార్టికల్స్ మనకి బ్యాక్టీరియం కానీ బ్యాక్టీరియోపేజ్ అలర్జీన్స్ కానీ చిన్న చిన్నవి నెక్స్ట్ పెటా డాంటర్స్ కానీ బ్యాక్టీరియం కానీ ఇవన్నీ కూడా సో చాలా చాలా తక్కువ సైజ్ లో ఉన్నాయి. అయితే జనరల్ గా PM10 కానీ PM2.5 కానీ ఇది మనకి ఎయిర్ చూడండి మన మనిషి ఒక హెయిర్ ఇది ఎంత 52 అండ్ 180 మైక్రోగ్రామ్స్ ఉన్నది హ్యూమన్ ఎయిర్ అనేది. మనం జనరల్ గా ఇప్పుడు మన లంగ్స్ తీసుకున్నాం అనుకోండి మన లంగ్స్ ఇలా తీసుకున్నాం. లంగ్స్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఏముంటుంది మనకి ట్రాకియా ఉంటుంది. ఈ ట్రాకియా అనేది మనకి దేంట్లోకి ఓపెన్ అయితే ఇట్లా లంగ్స్ లోకి ఓపెన్ అవుతాయా లేవా. సో ఈ ట్రాకియా అనేది వచ్చేసి మనకి ఇలా లంగ్స్ లోకి ఓపెన్ అవుతుంటాయా లేవా ట్రాకియా అనేది. సో ట్రాకియా ఓపెన్ అవుతాయి. ఈ ట్రాకియా నుంచి ఇక్కడ మనకి ఈ ట్రాకియా ద్వారా ఇక్కడ ఏముంటాయి మొత్తం కూడా దీంట్లో అల్వియోలై అని ఉంటాయి. ఇక్కడ కదా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేది. ఈ లంగ్స్ లోపల ఇట్లా చిన్న చిన్న బండిల్స్ రూపంలో ఏముంటాయి ఇవన్నీ కూడా అల్వియోలై ఉంటాయి. ఈ అల్వియోలైలో ఏముంటాయి మనకి జనరల్ గా సో అల్వియోలైలో ఏం జరుగుతుంది అరే పోయిందా ఇది మళ్ళీ. సో అల్వియోలైలో ఏం జరుగుతుంది మనకి గ్యాసెస్ యొక్క ఏం జరుగుతుంది మనకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది వేటి లోపల. సో ఈ అల్వియోలై ఏదైతే ఉంటుందో సో ఈ అల్వియోలైలో ఏం జరుగుతుంటుంది మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది వేటి లోపల లంగ్స్ లో ఉన్నటువంటి అల్వియోలై లోపల ఇట్లా మొత్తం కూడా ఏముంటాయి ఇట్లా సో చిన్న చిన్న అల్వియోలైస్ ఉంటాయి. సో ఈ అల్వియోలైలో ఏం జరుగుతుంటే మనకి సో ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా. కానీ మనకి ఏమున్నాయి PM2.5 PM10 పార్టికల్స్ ఉన్నాయి. సో PM10 అనేది ఇక్కడ వరకు ఆగిపోతాయి అంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి కాబట్టి సో ఈ PM10 పార్టికల్స్ అనేది ఇక్కడ లంగ్స్ లోని అల్వియోలై వాళ్ళకి ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ లోపల వరకు వెళ్తుంటాయి PM2.5 ఏవైతే ఉన్నాయో సో ఈ PM2.5 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు మొత్తం కూడా ఈ లంగ్స్ లోని అల్వియోలైలోకి ఎంట్రీ అయ్యి ఇక్కడ కూడా ఈ అల్వియోలై ఏదైతే ఉన్నాయో సో ఈ అల్వియోలైలోనే మనకి ఏం జరుగుతుంది ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ మనకి ఇంపాక్ట్ చూపుతుంది. PM2.5 పార్టికల్స్ అనేది మనకి ఇక్కడ ఈ అల్వియోలైలో కూడా ఎంట్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ సైజ్ కదా 2.5 మైక్రోగ్రామ్సే కదా. సో అందువల్ల లోపల వరకు చొచ్చుకొని పోతాయి లంగ్స్ యొక్క వాల్స్ లోపల కూడా వెళ్ళిపోతాయి. అవి చిన్న చిన్న అల్వియోలైస్ లో కూడా వెళ్ళిపోతాయి. అందువల్ల చాలా డేంజరస్ అనమాట ఏవి సో ఈ పార్టికల్ 2.5 అనేది. అయితే మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏ స్టాండర్డ్స్ అని ఇచ్చింది 2021లో కొత్త గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మనకి ఓకేనా. ఈ లాస్ట్ టైం సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ లో కూడా అడగడం జరిగింది వాట్ ఆర్ ద WHO గైడ్ లైన్స్ అని చెప్పేసి ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి WHO మెజర్ చేసినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం చూద్దాం. ఇక్కడ ఏం తీసుకుంటుంది ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి PM2.5 కానీ PM10 కానీ నెక్స్ట్ ఓజోన్ కానీ ఆ తర్వాత మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ నెక్స్ట్ SO2 కానీ అండ్ నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ కానీ వీటన్నిటిని కూడా మనకి WHO పరిగణలోకి తీసుకుంటుంది. దేన్ని మెజర్ చేయడానికి ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి ఓకేనా. సో ఇది 2005 గైడ్ లైన్స్ ఇవి అవుట్డేటెడ్ అనమాట మనకి. ఇప్పుడు ఈ కొత్త గైడ్ లైన్స్ అనమాట. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఎంత ఉండాలి ఎయిర్ లో ఎంత కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే దానికన్నా ఎక్కువ ఉంటే ఏమన్నట్టు డేంజరస్ అనమాట. దానికన్నా ఏముండాలి మనకి తక్కువగా ఉండాలి. దానికన్నా తక్కువగా ఉంటే మంచిది ఎక్కువగా ఉంటే ఏంటిది మనకి డేంజరస్ అని దాని మీనింగ్ రైట్. సో ఇక్కడ తీసుకుంటే మనకి సో పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఉందా లేదా ఈ 2.5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అనేది ఉంది. సో ఇది సో యాన్యువల్ ఒక సంవత్సరానికి ఎయిర్ లో ఎంత ఉండాలి యావరేజ్ వాల్యూ అంటే 5 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండాలి మనకి 5 కన్నా తక్కువగా ఉండాలి. ఏవి 5 ఈ మన PM2.5 పార్టికల్స్ అనేది 5 మైక్రోగ్రామ్స్ కన్నా ఏముండాలి తక్కువగా ఉండాలి. ఎప్పుడు సంవత్సరం యొక్క యావరేజ్ వాల్యూ తీస్తే ఒక రోజుకి 24 అవర్స్ లో తీసామనుకోండి 15 గ్రామ్స్ వరకే ఉండొచ్చు ఓకేనా. 15 గ్రామ్స్ వరకే ఉండొచ్చు ఏది ఎవ్రీడే. కానీ ఒక సంవత్సరం యొక్క యావరేజ్ వాల్యూ తీస్తే ఎంత ఉండాలి 5 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండాలి. పార్టికులేట్ మ్యాటర్ 10 తీసుకున్నాం అనుకోండి. పార్టికులేట్ మ్యాటర్ 10 ఏదైతే ఉందో సో ఈ పార్టికులేట్ మ్యాటర్ 10 తీసుకుంటే మనకి యాన్యువల్ సో యాన్యువల్ కాబట్టి 24 అవర్స్. సో కాబట్టి ఇక్కడ 15 ఇక్కడ 45 ఉంది అంటే ఒక యాన్యువల్ ఎవరేజ్ ఎంత ఉండాలి 15 యాన్యువల్ ఎవరేజ్. సో కానీ ఒక రోజుకి ఎంత ఉండొచ్చు 45 ఉండొచ్చు. ఒక రోజులో పెరగచ్చు తగ్గచ్చు కానీ యాన్యువల్ ఎవరేజ్ మనకి ఇంపార్టెంట్. సో ఈ 24 అవర్స్ ఎంత ఉండాలి ఇది ఉన్నది కాదు మనకి యాన్యువల్
యాన్యువల్గా ఎంత ఉండాలనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్ కూడా ఎంత యాన్యువల్గా ఎంత ఉండాలి, మనకి 10 కన్నా తక్కువనే ఉండాలి. ఎయిర్లో ఎంత ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి. సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా 24 అవర్స్లోనే మనకి మెజర్ చేయడం జరుగుతుంది జనరల్లీ. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మేజర్గా కావాల్సింది ఏంటిదంటే ఇవి. సో మనకి PM 2.5 ఇది ఎంత ఉండాలి, ఒకటి 5 ఉండాలి. అండ్ PM ఇది యాన్యువల్ ఎంత ఉండాలి, 15 కన్నా తక్కువగా ఉండాలి. ఇది 5 కన్నా తక్కువ ఉండాలి, 15 కన్నా తక్కువగా ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ఉంటే ఏంటిది డేంజరస్ అనేది, అంతకన్నా ఎక్కువగా ఉంటే డేంజరస్ అనేది. PM 2.5 ఇవన్నీ కూడా ఎవరి స్టాండర్డ్స్ ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం. చూడండి మరి ఎన్ని సిటీస్ సాటిస్ఫై అయినా, మనకు 134 తీసుకున్నాం కదా, 134 కంట్రీస్ తీసుకున్నాం. 134 కంట్రీస్ వల్ల IQ ఎయిర్ వాళ్ళు ఏం చేశారు, ఎయిర్ క్వాలిటీని ఏం చేశారు, టెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేసినప్పుడు 134 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 134 దేశాలలో మనకి ఏంటిది ఎయిర్ క్వాలిటీని మనం టెస్ట్ చేసినప్పుడు, ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేసినప్పుడు చూస్తే ఈ మనకి WHO గైడ్లైన్స్ ప్రకారం ఎంత 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ కన్నా తక్కువ ఉండాలి కదా, అంతకన్నా ఎక్కువ ఉంటే డేంజరస్, అవునా కదా. దీంట్లో ఎయిర్లో ఏవి PM 2.5 పార్టికల్స్ అనేటివి ఇంతకన్నా తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ జస్ట్ 10 కంట్రీస్ మాత్రమే అవుట్ ఆఫ్ ద 134 కంట్రీస్లో 10 కంట్రీస్ మాత్రమే ఈ రూల్స్ ఏం చేయండి, సాటిస్ఫై అయింది. మిగతా 124 కంట్రీస్లో దాదాపు ఎంత మనకి 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ కన్నా ఎక్కువనే ఉన్నాయి. అర్థమవుతుందా. సో కాబట్టి అది ఓన్లీ 9% ఆఫ్ ద గ్లోబల్ రిపోర్టింగ్ సిటీస్ హ్యావ్ అచీవ్డ్ ద WHO గైడ్ లైన్స్, దట్ ఈస్ PM 2.5 గైడ్ లైన్స్. అంటే ఎంత 5. సో 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దీన్ని అచీవ్ చేసిన ఎంత మనకు ఓన్లీ 9% మాత్రమే అచీవ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా. 10 అవుట్ ఆఫ్ ద 134 కంట్రీస్, 10 అవుట్ ఆఫ్ ద 134 కంట్రీస్లో జస్ట్ మనకి అచీవ్ చేసిన 9% లేదా మనకి 10 కంట్రీస్ మాత్రమే దీన్ని ఏం చేస్తాయి, సాటిస్ఫై. సిటీస్ తీసుకుంటే 9% ఆఫ్ ద సిటీస్ తీసుకుంటే 9% ఆఫ్ ద సిటీస్, అండ్ కంట్రీస్ తీసుకుంటే అంతే 10 కంట్రీస్ మాత్రం ఏం చేయడం జరిగింది, సాటిస్ఫై చేయడం జరిగింది. దీన్ని WHO గైడ్ లైన్స్ ప్రకారము. కంట్రీస్ ప్రకారంగా తీసుకుంటే వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఫాలోయింగ్ కంట్రీస్. సో మనకి దీంట్లో ఏంటి ఓన్లీ PM 2.5 పార్టికల్స్ మాత్రమే తీసుకున్నారు. ఈ ఏదైతే మనం రిపోర్ట్ చదువుతున్నామో IQ ఎయిర్ ఇండెక్స్. సో దీంట్లో ఏంటి ఓన్లీ PM 2.5 మార్క్. అంటే WHO గైడ్లైన్స్ ప్రకారం ఎంత ఉండాలి, 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ కన్నా ఏముండాలి, తక్కువగా ఉండాలి కదా. రైట్, ఇక్కడ తీసుకుంటే ఇది ఏ లెక్కన ఉందో చూడండి. ఇక WHO చూడండి, WHO గైడ్ లైన్స్ ఏడున్నాయి ఇక్కడ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, తజకిస్తాన్, బుర్కినా ఫాసో, ఇరాక్. సో చూడండి ఇవి టాప్ 10 కంట్రీస్ అనమాట. టాప్ 10 కంట్రీస్లో మన పక్క దేశాలు కూడా ఉన్నాయి మనకి. అందరు మనమే ఉన్నాం. బంగ్లాదేశ్, ఆ పక్కనే ఉన్న పాకిస్తాన్, ఇండియా, అక్కడ తీసుకుంటే నేపాల్, మన చుట్టుపక్కల చుట్టాలే బాగున్నారు దీంట్లో. సో కాబట్టి సో ఇవే టాప్లో ఉన్నాయి. ఎవరు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా. బంగ్లాదేశ్, సో పాకిస్తాన్, ఇండియా. ఓకేనా. సో టాప్ 3 కంట్రీస్ అన్నమాట మనకి. ఓకేనా, BPI. ఓకే, లేదంటే ఎట్లా గుర్తుపెట్టుకోండి, మనమే టాప్ కంట్రీస్లో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న 134 దేశాలలో మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటాం. సో ఫస్ట్ ఇండియా పెద్దోడు కదా, ఇండియా పెద్దోడు, అవునా, గ్రాండ్ ఫాదర్. ఈ గ్రాండ్ ఫాదర్ నుంచి ఎవరు ఫామ్ అయ్యారు, పాకిస్తాన్. ఫాదర్ ఇది సన్ కదా, ఈ సన్ ఇటు 2వ ర్యాంక్లో ఉన్నాడు. ఈ పాకిస్తాన్ నుంచి పుట్టింది ఏది, బంగ్లాదేశ్. యువకుడు, కొత్తోడు అనమాట, ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఎక్కడ, 1వ ర్యాంక్లో ఉన్నాడు. సో కాబట్టి మనమే టాప్ 3లో ఉన్నాం మనం. ఎవరు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా 1, 2, 3లో ఉన్నాం మనం. పెద్దోడు కాబట్టి, సో గ్రాండ్ ఫాదర్ కాబట్టి 3 ర్యాంకులు ఇచ్చాం. సన్ కాబట్టి ఏమి ఇచ్చాం, 2వ ర్యాంక్ ఇచ్చాం. గ్రాండ్ సన్ కాబట్టి ఏమి ఇచ్చాం, 1వ ర్యాంక్ ఇవ్వడం అనేది జరిగింది మనకి. సో కాబట్టి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతే కదా. ఇండియా విడిపోయి ఏమైంది, బంగ్లాదేశ్ అయింది. బంగ్లాదేశ్ విడిపోయి ఏమైంది, ఇండియా విడిపోయి ఏమైంది, పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ నుంచి ఏం ఫామ్ అయింది మనకి, బంగ్లాదేశ్ ఫామ్ అయింది. కాబట్టి సో 3-2-1. సో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎంత 3-1 ర్యాంకులలో ఉన్నాయి మనకి. ఓకేనా, మన ర్యాంక్ ఎంత, 3rd. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 సిటీస్లలో ఇవే ఉన్నాయి మనకి. నెక్స్ట్ మన తర్వాత తీసుకుంటే నెక్స్ట్ అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ దెబ్బేస్తాడు మనకి. ఓకే, అందువల్ల మన తర్వాత ఎవరున్నారు అని బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఓకే. సో ఇవి తర్వాత తీసుకుంటే మన యావరేజ్ వాల్యూ ఎంత చూడండి, 54.4 ఉంది మనది. ఇంత దరిద్రమైన పొజిషన్లో ఉన్నాం మనం. ఎంత ఉండాలి, WHO ప్రకారం 5 ఉండాలి. 5 కాడ 7 ఉన్నది, 54 కాడ ఉన్నాం మనం. నెక్స్ట్ తజకిస్తాన్ 49. మన తర్వాత ఎవరు, తజకిస్తాన్ 49. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు, బుర్కినా ఫాసో, అండ్ నెక్స్ట్ ఇరాక్ ఉన్నారు. మన తర్వాత ఎవరున్నారు అనేది కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి మన తర్వాత ఎవరున్నారు, తజకిస్తాన్ ఉంది మనకి. ఎవరున్నారు, తజకిస్తాన్. సో కాబట్టి ఆ తర్వాత ఎవరున్నారు, బుర్కినా ఫాసో, ఇరాక్, UAE, నేపాల్, ఇలా కంట్రీస్ అనేటివి ఉన్నాయి మనకి. టాప్ 10లో ఇవి ఉన్నాయి. కానీ టాప్ 10 మనకు అంత అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకైనా జస్ట్ కొంచెం మన తర్వాత కూడా ఎవరున్నారు అనేది గుర్తుపెట్టుకుంటే బెటర్. సో తజకిస్తాన్, బుర్కినా ఫాసో, నెక్స్ట్ ఏంటి ఇవి అనమాట. ఓకేనా, BPI, TBI. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏముంది మనకి, BPI, నెక్స్ట్ ఏంటిది TBI. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, తజకిస్తాన్, బుర్కినా ఫాసో, ఇరాన్. సో కాబట్టి BPI, TBI.
ఇవి కంట్రీ వైజ్. నెక్స్ట్ క్యాపిటల్ సిటీ వైజ్ తీసుకుంటే ఏమన్నాడు, క్యాపిటల్ సిటీ వైజ్ కనుక తీసుకుంటే ఏ క్యాపిటల్ సిటీ అనేది ఎక్కువ మొత్తంలో మనకి పొల్యూట్ అయినాయని చెప్పేసి క్యాపిటల్ సిటీ వైజ్ తీసుకుంటే న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో ఎంత ఉంది మనకి, సో 92.7 అనేది ఉంది. అసలు ఇండియా యావరేజ్ ఎట్లుంది, దీని ఇండియా యావరేజ్ 55 ఉంటే ఇది ఎక్కడ ఉంది మనకి న్యూఢిల్లీ. సో హైలీ పొల్యూటెడ్ అనమాట, ప్రపంచంలోనే హైలీ పొల్యూటెడ్ సిటీలో నెంబర్ 1 ఏంటిది న్యూఢిల్లీ. దెన్ ఫాలోడ్ బై ఢాకా బంగ్లాదేశ్. దెన్ ఫాలోడ్ బై ద వాట్, ఇది ఏందో మరి పేరు కూడా వెరీ డిఫరెంట్గా ఉంది, ఒంగడాంగు. సో దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వాట్, బుర్కినా ఫాసో. అండ్ నెక్స్ట్ తజకిస్తాన్ క్యాపిటల్ సిటీ దుషాన్బే. అండ్ నెక్స్ట్ బాగ్దాద్ క్యాపిటల్ సిటీ, ఇరాక్ క్యాపిటల్ సిటీ ఏంటిది, సో బాగ్దాద్. సో నైజీరియా క్యాపిటల్ సిటీ అబూజా. సో ఇవన్నీ కూడా టాప్ లో ఉన్నాయి. న్యూఢిల్లీ ఫాలోడ్ బై ఏంటిది బంగ్లాదేశ్, అండ్ ఫాలోడ్ బై ద వాట్ ఒగడాంగు. సో బుర్కినా ఫాసో ఫాలోడ్ బై ద దుషాన్బే ఆఫ్ ద వాట్ తజకిస్తాన్. ఇవి టాప్ లో ఉన్నాయి మనకి, దేంట్లో ఉన్నాయి టాప్ లో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఎక్స్పెక్టెడ్ లో ఉండొచ్చు. మనకి ఏ కంట్రీస్ అనేటివి మనకి దీంట్లో ఉన్నాయి ఎక్కువ మొత్తంలో, ఏ కంట్రీస్ అనేటివి ఏమున్నాయి పొల్యూటెడ్ కంట్రీస్ లో ఏమున్నాయి మనకి, ఫస్ట్ బంగ్లాదేశ్ ఫాలోడ్ బై పాకిస్తాన్ ఫాలోడ్ బై ద వాట్ ఇండియా అండ్ ఫాలోడ్ బై ద వాట్ తజకిస్తాన్. ఇవి పొల్యూటెడ్ కంట్రీస్. ఈ క్యాపిటల్ సిటీస్ తీసుకుంటే క్యాపిటల్ సిటీస్ లో న్యూఢిల్లీ అండ్ ఫాలోడ్ బై ద వాట్ ఢాకా బంగ్లాదేశ్. దెన్ ఫాలోడ్ బై బుర్కినా ఫాసో అయితే ఒడాంగు. సో మనకి ఒగడాంగు. సో బుర్కినా ఫాసో ఫాలోడ్ బై దుషాన్బే ఆఫ్ ద వాట్ తజకిస్తాన్. సో ఇవి మనకి మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అనమాట, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అని చెప్పొచ్చు ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ కంట్రీ వైజ్ తీసుకుంటే ఇవి 3 ఉన్నాయి. ఓకేనా, కంట్రీ వైజ్ తీసుకుంటే ఇవి టాప్. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, తజకిస్తాన్ అనే ఏంటి ఇవి కంట్రీ వైజ్ తీసుకుంటే. ఒకవేళ క్యాపిటల్ సిటీ వైజ్ తీసుకుంటే, సో రీజన్ వైజ్ క్యాపిటల్ సిటీ వైజ్ తీసుకుంటే ఇవి క్యాపిటల్ సిటీ వైజ్ ఉన్నాయి. ఇవి న్యూఢిల్లీ ఫాలోడ్ బై ద వాట్ ఢాకా అండ్ నెక్స్ట్ ఏంటి ఒడాంగు, నెక్స్ట్ ఏంటి తజకిస్తాన్. ఇవి మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ గా మనకి ఉన్నాయి మనకి. ఓకేనా, సో అకార్డింగ్ టు ద IQ ఎయిర్ ఇండెక్స్ ప్రకారం 2023 విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద March 2024. నెక్స్ట్ ర్యాంకింగ్స్ యాజ్ ఫర్ ద వాట్ థర్డ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ. సో ఇండియా కంటిన్యూస్ టు డ్రాస్టికల్లీ ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ ఉంది. యాన్యువల్ గా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే మరి PM 2.5 పార్టికులేట్స్ మ్యాటర్ అనేది పెరిగిందా తగ్గిందంటే భారతదేశంలో స్లైట్ గా పెరిగిందని చెప్పొచ్చు. 2022లో కనుక తీసుకుంటే మనకి పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో 2022 సంవత్సరంలో తీసుకుంటే 53.3 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉంటే ఇప్పుడు మనకి ఎంత అయింది 54 అయింది. ఓకేనా, సో చూడముచ్చటగా ఉంది. 53 నుంచి ఎంత 54.4కు పెరిగింది మనకి. అంటే మనం PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇండియాలో ఏమైంది పెరిగిందా తగ్గిందంటే మనకు అద్భుతంగా పెరిగింది. ఇది ఢిల్లీలో ఎక్కడ ఉంది 92 దగ్గర ఉంది. చూడండి మన ఇండియా యావరేజ్ అంతా ఉంటే ఢిల్లీలో ఆల్మోస్ట్ 92 దగ్గర ఉంది ఇది. సో ఢిల్లీలో దీని వాల్యూ 92.7 ఉంది. బంగ్లాదేశ్లో 80 ఉంది. అసలు WHO గైడ్ లైన్స్ ఏడు ఉన్నాయి, ఇవి ఎక్కడ ఉన్నాయి అసలు. WHO గైడ్ లైన్స్ ప్రకారం 5 కన్నా దాటితే డేంజరస్ అని సింబల్స్ ఇస్తుంటే 92, 93, 80లలో ఉన్నాయి. సో అది ఎంత దారుణమైన పొజిషన్. సో ఇండియా యొక్క యావరేజ్ ఎంత ఉంది మనకి ఇప్పుడు, సో 54 ఉంది. సో 2024 దాని ప్రకారం మీకు ఎగ్జామ్ లో డౌట్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు రిలీజ్ అయింది ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నావు 2024లోనే రాస్తున్నావు కాబట్టి 4 ఉంటుంది. సో 54. ఓకే, అర్థమైందా, అది పోయిన సంవత్సరంది. సో కాబట్టి ఇప్పుడు 2024లో రిపోర్ట్ రిలీజ్ అయిందంటే ఏ డాటా ఉంటుంది 2023 డాటా ఉంటుంది మొత్తం. ఓకేనా, సో అది అనమాట. చూసి ఇలా ఎవ్రీ మంత్ మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇండియాలో ఇలా ఎయిర్ స్టేషన్స్ పెట్టేసి ఇక్కడ అంతా కూడా ఏం చేశారు మానిటరింగ్ చేశారు ఇలా ఎవ్రీ మంత్. సో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరులలో సో ఇలా అన్నిట్లలో 2019 కానీ 20 కానీ 21, 22 సో ఎలా మనకి ఉందని. సో ఇండియా యొక్క యావరేజ్ వాల్యూ ఏమైంది ఇలా పోతూ ఉంది. అన్ని ఢిల్లీ చూడండి ఎక్కడికో పోయింది, 92లో ఉంది ఢిల్లీ. ఓకే, ఇలా అన్ని సిటీస్ అనేది ఇలా మనకి మెజర్ చేయడం అనేది జరిగింది ఇండియాలో ఉన్నప్పుడు. సో ఇలా చూడొచ్చు ఎవ్రీ మంత్ అనమాట. సో ఎవ్రీ మంత్ మెజర్ చేస్తారు మనకి టోటల్ గా. సో ఎవ్రీ మంత్స్ అనేది ఇలా మెజర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా మెజర్ చేస్తూ మనకు ఒక క్వాలిటీ ఆఫ్ ద ఇండెక్స్ ని తీసుకురావడం జరుగుతుంది. సో మన ఇండియాలో ఇక్కడ తీసుకుంటే మనం తీసుకున్న సిటీలలో చూడండి ఢిల్లీ అనేది సో 102 అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్కతా అనేది 47.8, ముంబై 43.8, హైదరాబాద్ 39.9, బెంగళూరు 28 అండ్ చెన్నై అనేది సో 28 మనకి ఈ రేంజ్ లో ఉన్నాయి మనకి. సో యావరేజ్ వాల్యూస్ కనుక తీసుకుంటే మనకి ఈ రేంజ్ లో కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా, సో ఇది జనరల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి డాటా, ఎగ్జామ్కి అవసరం లేదు ఈ డాటా, జస్ట్ మీకు ఐడియా కోసం చూపించడం జరిగింది. ఓకేనా, సో ఇది ఇలా ఉంది డాటా. ఓకేనా, సో ఇది మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో WHO గైడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ WHO గైడ్ లైన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలా. PM 10 ఎంత ఉండాలి అండ్ PM 2.5 ఎంత ఉండాలి, 5 ఉండాలి మనకి. ఓకేనా, సో 5 కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది మనకి. ఏది గైడ్ లైన్స్ ప్రకారం 5 WHO ప్రకారం 5 ఉండాలి. అండ్ నెక్స్ట్ PM 10 ఎంత ఉండాలి మనకి 15 అనేది ఉండాలి మనకి.
ఓకేనా, ఆ రెండైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. PM10 అనేది ట్రాకియా ఇక్కడ వరకు ఆగుతుంటాయి, కానీ PM2.5 అనేది మొత్తం లంగ్స్ లోకి దూసుకెళ్లి అల్వియోలైలో కూడా గ్యాసెస్ ఎక్స్చేంజ్ కూడా ఆపేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి PM2.5 పార్టికులేట్ మ్యాటర్ అనేది చాలా చాలా డేంజరస్ అనమాట. ఓకేనా, సో ఇది మనకి IQ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, సో నేను డేటా గ్యాదరింగ్ చేస్తున్నాను, ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలని చెప్పేసి ఏప్రిల్ ఎండ్ నాటికి ఎట్టి పరిస్థితులలో సో మీకు సిలబస్ నేను కంప్లీట్ చేసి ఇస్తాను. సో మీరు అన్నెసెసరీగా భయపడకండి, అన్నెసెసరీగా రాంగ్ రూమర్స్ని నమ్మకండి దయచేసి. సో మీకు చెప్పేది ఏంటిదంటే, సో ఏప్రిల్ ఎండ్ వాళ్ళకల్లా సిలబస్ నేను కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ 3rd యూనిట్ 50 యూనిట్ అనేది ఆల్మోస్ట్ 85%కి ఎక్కువనే అయిపోయింది. సో ఈ వీక్లో 3rd యూనిట్ 50 యూనిట్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ యూనిట్ 1కి సంబంధించి 90% అందులో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 1 ఆల్రెడీ మార్చ్ 31st వరకు ఆ కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా అప్లోడ్ అయ్యే ఉన్నాయి. సో అది మీరు అబ్జర్వ్ చేయడం లేదు. ఓకేనా, సో మీకు ఏప్రిల్ ఎండ్ నాటికి టోటల్గా కంప్లీట్ అవుతుంది. సో మీరు ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో కాకపోతే ఇక్కడ ఎందుకు లేట్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు, రైట్. సో లాస్ట్ 3-4 days నాకు కూడా కొద్దిగా హెల్త్ సిక్ ఉండే, అండ్ దట్టు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది. సో మనం ఏంటిదంటే సెలెక్టివ్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇప్పుడు PMFIS వాడితేనేమో సార్ PMFIS కాపీ కొట్టిరు అంటున్నాడు, RRRకి వెళ్ళి చెప్తేనేమో సార్ RRRకి వెళ్ళి చెప్తున్నాడు అంటున్నాడు, శంకర్ IAS చెప్తేనేమో అందులోకెళ్ళి కాపీ కొట్టిరు అంటున్నాడు. ఇప్పుడు ఈ అన్ని బుక్స్ రిఫర్ చేయమని చెప్పింది చాలా మంది స్టూడెంట్సే, మేము ఇవి అవుతున్నాం సార్ ఇవి రిఫర్ చేయమని చెప్పారు. సో మీరు రిఫర్ చేయమని చెప్పినా నా ఆలోచన నాకు ఉంటుంది, నాకు ఏం రిఫర్ చేయాలని. సో ఎక్కడన్నా రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, స్మార్ట్ వర్క్ చేస్తాం. అంటే ఏంటిది, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లాస్ చెప్పేస్తాం, సింపుల్గా అయిపోతుంది స్మార్ట్ వర్క్. సో దాన్ని కాపీ అన్నారు దాన్ని. జనరల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. ఎకో సిస్టమ్ అంటే PMFISలో ఉన్నా, శంకర్ IASలో ఉన్నా, ఇంకో మెటీరియల్లో ఉన్నా నేను మార్చలేను కదా, అది అక్కడనే ఉంటుంది. ఆ మెటీరియల్కి వెళ్ళి తీసుకున్నంత మాత్రం ఆ కాపీ కొట్టినట్ట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కాపీ కొట్టిరు అంటే చికాగో యూనివర్సిటీ బుక్స్ అవన్నీ కూడా. సో కాబట్టి పాయింట్ ఏంటిదంటే, సో మీరు అలా తీసుకుంటే నేను ఏం చేయలేను. కానీ అట్లా కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళకి వెళ్ళి కాపీ కొడుతున్నారు, వీళ్ళకి వెళ్ళి. అరే బొమ్మ తీసుకుంటే కూడా కాపీ కొట్టడమేనా, అందులో కంటెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కాపీ కొట్టడమేనా? ఎకో సిస్టమ్ అంటే ఏ బుక్లో చూసినా ఎకో సిస్టమే ఉంటుంది కదా అబ్బా. శంకర్ IASలో చూడు, PMFISలో చూడు, ఇంకో దాంట్లో చూడు, ఏ బుక్లో తీసుకున్నా అదే ఉంటుంది ఎకో సిస్టమ్. నేను చెప్పినా అదే చెప్పాలి కదా. సో రెడీమేడ్గా ఇన్ఫర్మేషన్ మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి తక్కువ టైంలో అయిపోతుందని చెప్పేసి మనం తీసుకుంటున్నాం తప్ప, దాన్ని కూడా మీరు వేరే రకంగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను దానికి. సో అది మీ మెచ్యూరిటీ లెవెల్కే వదిలేస్తున్నాం. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. డోంట్ బిలీవ్ ఇన్ ద రాంగ్ రూమర్స్, నమ్మండి. సో మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తా. ఇప్పటి వరకు అయితే మీకు మంచి కంటెంట్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కరెంట్ ఇష్యూస్ కూడా మీకు సో July 28 ఎగ్జామ్ కాబట్టి July 23 వరకు ఉన్న ఇష్యూస్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కాబట్టి ఖచ్చితంగా నేను మీ కరెంట్ ఇష్యూస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎవరినో ఒకరిని గట్టిగా నమ్మి తీరండి. మీరు ఇంకా వాళ్ళని నమ్ముతా, వీళ్ళని నమ్ముతా, వాళ్ళని నమ్ముతా, వీళ్ళని నమ్ముతా అంటే టైం అయిపోద్ది. నన్నే నమ్మమని నేను చెప్పట్లేదు, నేనే తోపని నేను చెప్పట్లేదు. అర్థమైందా? మీకు ఏ ఫ్యాకల్టీ టీచింగ్ నచ్చితే, మీకు ఏ ఫ్యాకల్టీ మంచిగా అనిపిస్తే వాళ్ళని తీసుకోండి. ఓకేనా, సో కానీ ఎవరినో ఒకరిని నమ్మి తీరండి మీరు ఫస్ట్. అర్థమైందా? చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే లేదు కదమ్మా ఫ్యాకల్టీ. మన తెలుగు రాష్ట్రాలలో మనకన్నా బెటర్ ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో కాబట్టి మీకు ఎవరిని నచ్చితే వాళ్ళకి తీసుకోండి. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉందా, లేదంటే మంచి వాళ్ళ టీచింగ్ నచ్చచ్చు. కొంతమందికి నాకు నచ్చకపోవచ్చు, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కొంతమంది అనుకోవచ్చు, ఉంటారు కదా ఇట్లా కూడా. అంటే అందరినీ ఏ టీచర్ కూడా 100% అందరినీ సాటిస్ఫై చేయలేడు, అది ఇంపాసిబుల్. ఏ టీచర్ అయినా ఎంతమందిని సాటిస్ఫై చేయగలం? మేము ఒక 80% ఆఫ్ ద స్టూడెంట్స్ని కన్విన్స్ చేయగలం. మిగతా 20% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎప్పుడు ఏ టీచరు నచ్చడు. ఎందుకంటే మైండ్ సెట్, ఇంతమంది మైండ్ సెట్ని మనం రీడ్ చేయడం సాధ్యం కాదు కదా. సో కాబట్టి మీరు ఎవరి దగ్గర అయినా తీసుకోండి. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటిదంటే, మీరు ఒకరిని నమ్మండి, ఎవరినొకరిని నమ్మండి. ఎవరినొకరిని నమ్మకుండా మీరు ఇంకా డైలమాలో ఉంటే అది ఏమైతే అంటే అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.